స్టెమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎటువంటి క్రైమ్ సీన్లోనైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి అంటే పోలీస్ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. మరి ఇదే అంశంతో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఇన్వెస్టిగేషన్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నటువంటి ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, బెంగాల్ సంఘటనలో ఎవిడెన్స్ క్లియర్ చేయడంలో పోలీసులు ఫెయిల్యూర్ అయ్యారని అనుకోవడంలో మీరేమనుకుంటున్నారు? డెఫినెట్గా నేనే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఆ విధంగా అనిపిస్తుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా ఒక క్రైమ్ అఫెన్స్ జరిగితే ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా స్టార్ట్ కావాలి. అట్లీస్ట్ ఎందుకంటే ఇది వైటల్ పార్ట్. పోలీస్ స్టేషన్ నుంచి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలోనే సంఘటనా స్థలం ఉంది. అదేవిధంగా ఇది హాస్పిటల్, అందులో దాదాపు 1500 బెడ్ ఏమో చెప్తున్నారు. సో అక్కడ ఒక జనరల్గా ఓపీ ఉంటుంది, అవుట్ పోస్ట్, పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ ఉంటుంది జనరల్గా ఇంత పెద్ద హాస్పిటల్ దగ్గర. మరి ఆ అవుట్ పోస్ట్ లేదా? ఉందే అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? అఫెన్స్ మనకు పేపర్లలో దానిలో చూసిన దాన్ని బట్టి 8:30కి ఆమె చనిపోయినట్టు గుర్తించారు. 8:30కి గుర్తిస్తే ఆ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఏమైతే 9కే తెలిసింది అనుకోండి, పేరెంట్స్ వచ్చారు 10 o'clock. మరి అంతవరకు వాళ్ళు ఎందుకు పోలీసులకి ఇన్ఫామ్ చేయలేదు? ఒకవేళ ఇన్ఫామ్ చేసి ఉన్నా వాళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు? పోనీ అక్కడ గార్డు ఎందుకు చేయలేకపోయినారు? సరిగా ఒక గార్డును పోస్ట్ చేసి ఒక ఫింగర్ ప్రింట్స్ లిఫ్టర్ని, తర్వాత సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంది. అది కాకుండా విచిత్రమైన వ్యవహారం ఏమంటే లేట్ చేశారు. అదే కాకుండా అదే టైంలో 100ల కొద్దీ గూండాలు, రౌడీసు ఆ ప్లేసును ర్యాంక్సాక్ చేయడం ఏంటి, భయభ్రాంతులు గురి చేయడం ఏంటి? చనిపోయింది అమ్మాయి. అసలు ఆ టయానికే 10-10:30 గంటలకే వాళ్ళు రావడం ఏంటి, ధ్వంసం సృష్టించడం ఏంటి? దీని వెనకాల ఎవరో ఒక గొప్ప వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఉన్నాడా, పవర్ఫుల్ లీడర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడా అనేది ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. డెఫినెట్గా ఎవరిని అడిగినా ఎవరో ఉన్నారు, లేకపోతే ఇదంతా జరగదు అని. ఒకవేళ లేదు అమ్మాయికి ఫార్గా ప్రొటెస్ట్ జరిగిందే అనుకుందాం, అయితే సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయాలి కదా, అటువైపుకి ఎందుకు వెళ్ళారు? ఇవన్నీ చూస్తే డెఫినెట్గా పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయటంలో అలసత్వం వహించారేమో అని అనిపించకమానదు. సార్, ఇప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ అన్నారు కదా, అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ ఏదైతే క్రైమ్ సీన్ ఉంటుందో ఆ టైంలో పోలీసులు ఎలాంటి పనులు చేయాలంటారు? దానికి జనరల్గా ఎక్కడైనా మామూలు మర్డర్ జరిగినా, ఒక సీన్ రేప్ జరిగినా, కిడ్నాపింగ్ జరిగినా జనరల్గా దాన్ని గార్డ్ చేస్తారు. ఆ ఏరియాని దగ్గర ఒక 10-12 సపోజ్ పెనుగులాట జరిగింది అనుకుందాం, ఆ పెనుగులాట ఎక్కడైతే జరిగిందో అంత దూరము ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకు అట్లా అంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, నెయిల్ మార్క్స్ ఉంటాయి, హెయిర్ ఉంటుంది, సో ఇట్లా కాటన్ పీసెస్ ఉంటాయి, ఇట్లా నానా విధాలుగా ఉంటాయి. అవన్నీ ప్రొటెక్ట్ చేయాలి. అంటే ఒక 10 ఇప్పుడు సపోజ్ అంత క్రితం 4-5 సార్లు 10 మంది పోయి ఆ రూమ్లో పోయి దువ్వుకొని ఉంటారు. సో ఆ జుట్టు ఉంటుంది, కాబట్టి అదంతా క్లియర్ కట్గా కలెక్ట్ చేసి ఆ ఎవిడెన్స్ని తీసుకొచ్చి, ఒకవేళ డైరెక్ట్ ఎవిడెన్స్ ఇటువంటి కేసుల్లో ఉండదు కాబట్టి ఆ డైరెక్ట్ ఎవిడెన్స్ని కనెక్ట్ చేయడానికి సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవసరం. కాబట్టి అట్లాంటప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ని ఒక 10 మీటర్లో ఆ జరిగింది ఆ రూమ్ని జనరల్గా ప్రొటెక్ట్ చేసి, తర్వాత ఎవరైతే ఈ ఫింగర్ ప్రింట్ లిఫ్టర్స్ ఉన్నారో సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఏదైతే క్లూస్ టీమ్ని పిలిపించి వాళ్ళ ద్వారా క్లూస్ని కలెక్ట్ చేస్తారో అంతవరకు కూడా ఆ ప్రాంతాన్ని కార్డన్ చేయాలి. అదేవిధంగా ఎవరైనా సపోజ్ ఆ డెడ్ బాడీని అక్కడ నుంచి మార్చురీకో లేకపోతే పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్కో లేక పంచనామా చేయడానికో తీసుకోవాలన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని, హ్యాండ్లు ఎవరైనా వాడేట్టుగా ఉంటే గ్లౌజులు వేసుకొని, ఇట్లా అక్కడున్న ఏవైతే సీన్ ఆఫ్ అఫెన్స్లో జరిగేటువంటి ఏమైనా ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక లైట్లు ఏర్పాటు చేసి గ్లాసెస్ కానీ అట్లాంటివి ఉంటే తొలగించుకోకుండా నెమ్మదిగా బాడీని తీసుకొచ్చి బయటపెట్టి
ఆ విధంగా చేయాల్సింది అవసరం అక్కడ. ఆ విధంగా చేయకపోతే ఏమైపోతుందంటే సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ అవుతుంది. అవుతుంది. దానివల్ల ముద్దాయిల్ని కనుక్కోవడం లేట్ అవుతుంది. అదేవిధంగా కనుక్కున్న తర్వాత కూడా వాళ్ళను ఈ క్రైమ్తో కనెక్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు డెఫినెట్గా తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటేనే మీరు కేసుకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే డిస్టర్బ్ అయిపోతుంది, అక్యూజ్ను పట్టుకోవడం. అదొక్కటే కాదు, ఇంకోటి సపోజ్ ఇప్పుడు ముద్దాయిలు ఉన్నారు, వీళ్ళ ద్వారా స్వీపర్ డాగ్స్ని తీసుకొని వచ్చి ఆ స్వీపర్ డాగ్స్ ద్వారా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రిజర్వ్ చేయకపోతే చాలామంది డిస్టర్బ్ చేసి ఉంటే డాగ్స్ కూడా ఏం చేయలేవు. సో అది ఈ కారణాల వల్ల సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయాలి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేయగలిగితే ముద్దాయిల్ని పట్టుకోవడంలో పోలీసులు సఫలీకృతం అవుతారు, లేకపోతే ఇబ్బంది పాలవుతారు. సో చూసుకుంటే స్వయంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే క్వశ్చన్ చేశారు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం జరిగింది అని చెప్పేసి. దీన్ని ఏమంటారు? జగమెరిగిన సత్యం. ఇంకా సుప్రీంకోర్టు చాలా విధాలుగా అక్షింతలేయాలి. అయ్యా, అఫెన్స్ ఎప్పుడు జరిగింది? అఫెన్స్ జరిగింది రాత్రి తెల్లవారుజామున 3 గంటలకో 4 గంటలకో. అదేమన్నా అడవా, సహారా ఫారెస్టా, లేదు అంటే ఎక్కడో హిమాలయస్లో ఉందా? కాదు, జన సమూహాల మధ్యలో ఉంది. హాస్పిటల్ అనునిత్యం పోయే దారి. అక్కడ 3-3:30 గంటలకు ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే అది ఆ రూమ్కు బోల్ట్ కూడా లేదు, బోల్ట్ లేదు. సో ఎనీబడి కెన్ పుష్. అట్లాంటి దాన్ని ఆమె డెఫినెట్గా ఊరికే మీద పడతా ఉంటే అరవకుండా చెప్పకుండా ఉండరు కదా. అది నిర్జీవమైన ప్రదేశం కాదు, ఆమె అరిసి ఉంటుంది, గోల్ చేసి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా వినపడకుండా పోయినారు. అట్లా అంటే ఇది ఒకళ్ళు చేసిన పన, ఇద్దరు చేసిన పన, నలుగురు చేసిన పన అనేది మనకు ఇదవుతుంది. అది ముఖ్యంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టింది రాత్రి 10:30కి, అఫెన్స్ జరిగింది తెల్లవారుజామున 3 నుంచి 4:30, 5-6 గంటల మధ్య అనుకోండి. అట్లా కూడా ఎన్ని గంటలు? 6 నుంచి 6కు 12, 4, 16 గంటలకు పైగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదంటే ఏమి దీనికి అర్థం? అంటే పోలీసుల అలసత్వమా, లేకపోతే ప్రభుత్వాల నుంచి ఏమైనా ఆయనకి డైరెక్షన్స్ వచ్చాయా ఎఫ్ఐఆర్ కట్టద్దని? లేదు, ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి సంకోచమా? మొదట్లో ఏమన్నారంటే ఆమె సూసైడ్ అని చెప్పినారు, తల్లిదండ్రులకని ఫోన్ చేసినది. అమ్మాయికి ముక్కులో నుంచి, నోట్లో నుంచి బట్టలు అవ్యస్తంగా చించివేయబడి, ఆ అమ్మాయి లెగ్స్ కూడా తిప్పివేయబడి అంతా అయిపోయి ఆ రేపు 100% జరిగిందని ఏ పిచ్చోడు చూసినా కూడా చెప్పగలుగుతాడు. 5 ఏళ్ల 6 ఏళ్ల బాలుడు చూసినా చెప్పగలుగుతాడు. అట్లాంటి దాన్ని వాళ్ళు ఎవరో టెలిఫోన్ చేసి ఆ విధంగా చనిపోయిందనడం దురదృష్టకరం. అట్లే ఒకవేళ తల్లిదండ్రులు భయపడతారేమో, వాళ్ళకేమైనా ఇమ్మీడియట్గా షాక్ అవుతుందేమో అనుకుంటే కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా లేదయ్యా ఎవరో మర్డర్ చేశారని చెప్పాలి. లేదు అమ్మాయి సూసైడ్, ఎట్లా పడుకున్న అమ్మాయి, రేప్ చేయబడ్డ అమ్మాయి బ్లీడింగ్ వస్తూ ఉంటే ఎట్లా చెప్పగలుగుతారు మీరు ఆ మాట? అమ్మాయి సీన్ ఆఫ్ అఫెన్స్లో చూసి వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా చెప్తున్నా అంటే డెఫినెట్గా సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే అది అడవిలో లేదు, ఊరి మధ్యన ఉంది. కాబట్టి ఈ డిలేని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు? లేదు హాస్పిటల్ స్టాఫ్, ముందు హాస్పిటల్ స్టాఫ్తో డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ లొకూనా ఇన్ దెమ్. ఎందుకంటే క్రైమ్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అతను సీన్ ఆఫ్ అఫెన్స్ గురించి రావాలి, చూడాలి, అక్కడ ఒక కంప్లైంట్ ప్రిపేర్ చేసి ఇమీడియట్గా ఈ కంప్లైంట్ని పోలీసులకి అందవేయాలి. ఇదంతా జరగడానికి 1 గంట పట్టిందే అనుకుందాం. 1 గంట, 2 గంటలు ఒకటి. ఆయనకు 10:30కే తెలిసింది అనుకున్నాం, 11:30కి కంప్లైంట్గా ఎఫ్ఐఆర్ కట్టాలా. ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టి సీన్ ఆఫ్ అఫెన్స్కి వస్తారు పోలీసులు. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో నాకు జరిగిన ఇప్పుడు బాంబుల శివారెడ్డి మర్డర్ జరిగింది, మాకేం కంప్లైంట్ వేయలే, బాంబులు వేసారు అని చెప్పారు. సత్యసాయి కళ్యాణ మండపంలో ఎక్స్ మినిస్టర్ ఆయన ఎమ్మెల్యే ఆయన బాంబుల శివారెడ్డి ఆయన సత్యసాయి నిగంలో ఇట్లా బాంబులు వేస్తున్నారంటే మాకు ఫోన్ వచ్చింది, పరిగెట్టుకెళ్ళాం. పరిగెట్టుకెళ్ళి అప్పటికే బాంబులతో ఆయన చంపేసి పరిగెట్టిపోయారు. మా కంప్లైంట్ లేదు, ఈ కంప్లైంట్ ఎప్పుడో వచ్చింది. అదే లోకల్ పోలీస్, నేను సిఐడిలో పనిచేసేవాడిని, నాకు తర్వాత ఎంట్రస్ట్మెంట్ వచ్చింది కేసు. ఇమ్మీడియట్గా మమ్మల్ని వెళ్ళమన్నారు, సీన్ ఆఫ్ అఫెన్స్ కావడం చేశాం. తర్వాత అక్కడ నుంచి డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయారు. అయినా కూడా అప్పుడు దౌర్జన్యంగా చాలామంది సీఎం ఎన్టీ రామారావు గారు ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళిపోయారు గవర్నర్ దగ్గరికి. ఆయన
సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేసాం. దాదాపు ఓ 25 మందికి పైగా పోలీసులను అక్కడ పెట్టి, అది బాధ్యత, పోలీసుల బాధ్యత. ఆ విధంగా జరిగిందా ఇక్కడ? ఏమో తెలియదు. 10:30 గంటలు, దాదాపు 16 గంటలు ఎఫ్ఐఆర్ డిలే అయిందంటే దీన్ని సీరియస్గానే తీసుకుంటుంది సుప్రీంకోర్టు అనేది నా భావన. డెఫినెట్గా దీన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది వేచి చూడాలి మనం. సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటోగా స్వీకరించింది. మరి సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా జరుగుతుందని అనుకోవచ్చా? అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్, యాక్చువల్గా సిబిఐకి హ్యాండిల్ అయింది కేసు అంటే అంత త్వరగా జడ్జ్మెంట్కి రాదు అని అంటారు కదా, అందుకే ఈ ప్రశ్న వేశాను. లేదండి, లేదు, అట్లా ఏం కాదు. కానీ ఒకటి, సిబిఐకి కానీ సిఐడికి కానీ నేను పనిచేశాను. అది కారణం ఏమిటంటే హ్యాండిలింగ్ చేసే ఆఫీసర్ల సంఖ్య తక్కువ ఉంటుంది. అదే కాకుండా సిబిఐలో ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే చాలా ఎలాబరేట్గా చేస్తారు. ఏదో కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు ఉండదు. సపోజ్ ఒక సీన్ ఆఫ్ అఫెన్స్ పోతే ఆయన టెలిఫోన్ను, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు, ఏం కథ, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఆయన చంపడానికి గల కారణాలు ఏమిటి, ఇట్లా నానా విధాలుగా ఇన్వెస్టిగేషన్ చేసి థరోగా అక్యూజ్ని ఫిక్స్ చేసి సైంటిఫిక్ వేలో కూడా చేసిన తర్వాతనే ఈ ఛార్జ్షీట్ వేస్తారు. సో దీనికి ఊరికే వచ్చేసి ఏదో 2 విట్నెస్లను పెట్టేసి ఒక పంచనామా రాసి చెయ్యరు. ఎందుకంటే ఎలాబరేటివ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. కాబట్టి కొంచెం డిలే అయ్యే మాట వాస్తవమే. కానీ ఒకటి డిలే అయిన తర్వాత ఛార్జ్షీట్ వేసిన తర్వాత కోర్టులు, ఇప్పుడు సిబిఐకి ఒకటే కోర్టు ఉందండి హైదరాబాద్లో. సిబిఐ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తంలో ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేసినా సిబిఐ కోర్టు ఒకటే ఉంది. సో ఆ కోర్టు ఒకటో రెండో ఉన్నాయి, అంతకుమించి లేవు కోర్టులు. ఆ సిబిఐ కోర్టులో ఉన్న 100 కొద్ది కేసులు 2-3 ఉంటే ఏం జరుగుతుందండి? ప్రాసిక్యూషన్ విట్నెస్లను ప్రొడ్యూస్ చేయాలా, వాళ్ళని ఎగ్జామినేషన్ చేయాలా, కాల్ వర్క్ ఇదంతా ఉంటుంది. కాబట్టి దీంట్లో డిలే అయ్యే మాత్రం వాస్తవమే. ప్రాసిక్యూషన్లో దాని కారణాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అట్లా అంటే ప్రాసిక్యూషన్ సైడ్లో ఎవరైతే విట్నెసెస్ ఉన్నారో వాళ్ళు టర్న్ కాకపోవటం, ఇంకా ఏమంటే సపోజ్ పవర్ఫుల్ అక్యూజ్డ్, ఒక సీఎంఓ అక్యూజ్డ్గా ఉండే కేసులు ఉన్నాయనుకోండి, వాళ్ళు చాలా వరకు తమ పవర్ని ఉపయోగించి కేసును డిలే చేయటం. అదే కాకుండా లిటిగెంట్ అడ్వకేట్ చాలామంది ఉంటారు. కావాలని మీ కేసు ఇవాళ ఈ నెలలో అయిపోవాలనుకోండి, అక్కడ వాళ్ళు నానా విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ కేసుని డిలే చేస్తారు. ఏదో ఈరోజు విట్నెస్ రాలేదనో, ఇంకో రోజు ఆ మెయిన్ అడ్వకేట్ రాలేదనో, ఇంకో విట్నెసెస్ కనపడలేదనో, లేక వాళ్ళకి ఇచ్చిన మెమో సరిగా లేదనో, ఆ అడ్వకేట్ రాదనో మెమో ఫైల్ చేయడం, అక్యూజ్ని ఒకసారి ఆబ్జెక్ట్ చేయడం, ఈ విధంగా చేస్తారు. కాబట్టి అది డిలే అవుతుంది మామూలుగా. లేకపోతే ఇన్వెస్టిగేషన్ బాగా పర్ఫెక్ట్గా చేస్తారు. కాకపోతే ఒకటేమంటే ఆ పర్ఫెక్షన్కి టైం పడుతుంది. సో మరి చూసుకుంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసుని అఫెన్స్ చేస్తుంది కదా, మరి అంటే ఇందులో ఏమైనా అవకతవకలు జరిగే అవకాశం ఉందంటారా? జనరల్గా సుప్రీంకోర్టు సుమోటోగా కేసులు ఏది స్వీకరించదు. మీరు చూడండి, ఈ మధ్యకాలంలో ఎక్కడైనా 10 ఏళ్లలో సుమోటోగా స్వీకరించిన కేసులు ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఎంతో ఇంపార్టెంట్ అయి ఉండి ఇదంతా సమాజానికి ఒక మంచి లెసన్ చెప్పాలనో, లేదు సమాజంలో జరగకూడనిది ఏదో జరిగిందనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ కేసుని సుమోటోగా తీసుకుంది ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి. అందుకని సుమోటోగా పర్యవేక్షణ చేస్తుంది. అదే కాకుండా ప్రతి 2 గంటలకు ఒక్కసారి ఆ కేసుల్లో జరిగేటువంటి మార్పులు, ఇన్వెస్టిగేషన్లో ఉండేటువంటి మెలకువల్ని అదే కాకుండా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రతి విషయాన్ని వాళ్ళకి ప్రతి 2 గంటలకి అప్పచెప్పాలని చెప్పాను. సో ఇందువల్ల డెఫినెట్గా వాళ్ళు పోలీసు వారు కానివ్వండి, వేరే వాళ్ళు సిబిఐ వాళ్ళు కానివ్వండి, తప్పులు జరగడానికి ఎక్కడ ఆస్కారం ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, అది హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అది సూపర్విజన్ చేస్తుంది. కాబట్టి అదేవిధంగా సూపర్విజన్ చేయడమే కాదు, దాన్ని లోతుపాట్లను కూడా గమనిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉంటారు. కాబట్టి 100కి 100 పాళ్ళు ఈ కేసులో తప్పుగా వ్యవహరించడానికి కానీ, సాక్ష్యాలను తారుమారు చేయడం కానీ వాళ్ళు చేసిన దగ్గర నుంచి జరగడానికి వీలు కాదు. 100కి 100 పాళ్ళు కాదు. అయితే ఇందులో ఒక తిరకాసు ఉంది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దర్యాప్తు సూపర్విజన్ చేయక ముందు ఏమైనా జరిగి ఉంటే, ఎందుకంటే అది ఒక రకంగా ఇప్పుడు సపోజ్ సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్ట్రాబ్ చేశారనుకోండి,
దాన్ని కూడా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్లో కొంతవరకు తీసుకురావచ్చు. అయితే సుప్రీంకోర్టు ఎప్పుడైతే సూపర్విజన్ తీసుకున్నారో దాన్ని కూడా రివైజ్ చేస్తారు. కాబట్టి అది కూడా అక్కడ డిస్టర్బ్ అయిన దాన్ని కూడా కొంతవరకు మేకప్ చేయగలుగుతారనేటువంటి నా అభిప్రాయం. జనరల్గా సుప్రీంకోర్టులో ఏదైనా చేయకూడని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏదైనా చేస్తే డైరెక్ట్గా వాళ్ళు అతని మీద చర్య తీసుకోవడానికి, డిస్మిస్ చేయడానికి కానీ, ఏదైనా శిక్ష వేయడానికి కానీ వెనకాడరు. కాబట్టి అటువంటి అవకతవకలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవనేటువంటిది నా అభిప్రాయం. సార్, అభయ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చినప్పుడు బాడీని చూపించడానికి పేరెంట్స్కి కూడా చాలా గ్యాప్ అయితే వచ్చింది. చాలా సమయం వరకు బాడీని చూపించలేదు వాళ్ళకి పేరెంట్స్కి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే ఇప్పుడు తల్లి కూతుర్ని పెంచి పోషించింది 32 ఏళ్ళు. ఆమెను గురించి తెలుసు, ఆమె శరీరాన్ని గురించి తెలుసు. ఒకవేళ తండ్రి పోలేకపోవచ్చు అనుకో, తల్లిని ఎందుకు పంపించలేదు? ఇదే ఆశ్చర్యకరమైన విషయం. దాదాపు 3-4 గంటలు తల్లిదండ్రుల్ని సీన్ ఆఫ్ అఫెన్స్లోకి పంపించలేదు అంటే ఎందుకు పంపించలేదు? వాళ్ళు ఏమైనా సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ చేశారా, లేదు సీన్ ఆఫ్ అఫెన్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చారా అనే అనుమానాలకు చాలా తావిస్తుంది ఇది. ఎందుకంటే వాళ్ళని దూరంగా పెట్టారు, సీన్ ఆఫ్ అఫెన్స్లోకి రానివ్వలేదు, కనీసం డెడ్ బాడీని కూడా దూరంగా నుంచి కూడా చూడనివ్వలేదు. అంటే కారణం ఏమిటి? డెఫినెట్గా ఏదో గోల్మాల జరిగి ఉంటుంది, లేదా జరగడానికి సన్నాహాలైనా జరుగుతూ ఉంటాయి. అసలు ఆ విధంగా లేకపోతే ఏ సీన్లో కూడా, ఏ కేసులో కూడా, నేను చాలా మర్డర్ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేశాను, చాలా కేసెస్లో చూసాం. కానీ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఇమ్మీడియట్గా మనం ఏదైనా ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు కొంచెం ఆగండి, ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాము, లేదు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నాం, ఒక 10 నిమిషాలు వాళ్ళు ముందే తీసుకుంటాం. ఆ విధంగానే జరుగుతుంది. 15 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళే ఆపుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ పొమ్మంటాం. అంతేగాని 2.5 గంటలు 3.5 గంటలు వాళ్ళు సీన్ ఆఫ్ అఫెన్స్ వైపు తొంగి చూడకోకుండా పెట్టినారంటే డెఫినెట్గా ఏదో జరుగుతుంది, ఏదో జరిపేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ని ఎలిమినేట్ చేయడానికో లేకపోతే డిస్టర్బ్ చేయడానికో ప్రయత్నం చేస్తారనేది డెఫినెట్గా అందరూ ఊహిస్తారు. అదే జరిగిందేమో అనే అభిప్రాయం కూడా ప్రతి ఒక్కరు కనబరుస్తున్నారు. ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ఇప్పుడు వార్తల్లో వచ్చిన దాన్ని బట్టి చూస్తే అఫెన్స్ ఒక దగ్గర జరిగిందని, ఆ అఫెన్స్ తర్వాత డెడ్ బాడీని ఇంకో దగ్గరికి ప్లేస్మెంట్ చేసి షిఫ్ట్ చేశారనేటువంటిది చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో ఈ క్లూస్ తీసుకొని వచ్చి ఆ క్లూస్ ద్వారా డెఫినెట్గా ఎక్కడ జరిగింది సంఘటన, ఆ సంఘటనకు జరగడానికి ఎవరెవరు బాధ్యులు అనేది ఇన్వెస్టిగేషన్లో డెఫినెట్గా తేలుతుందండి. సార్, అయితే మహిళల కోసం రక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి కదా సార్, అయినా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి వస్తే ఇంకా బాగుంటుంది అంటారు? చట్టాలు కఠినంగా ఉన్నాయండి. చట్టాలు డెఫినెట్గా కఠినంగా ఉన్నాయి. ఉరిశిక్ష మొన్న దాంట్లో ఐపీసీలో ఉరిశిక్ష వచ్చింది. ఇంతకంటే గొప్ప శిక్ష ఏం కావాలి? కాకపోతే భారతదేశం జనాభాలో ఇప్పుడు ఉండేది 134 కోట్లు ఏమో ఉన్నాయి. అయితే దానికి ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్కి అధికారులు కావాలో అది లేదు. అంటే ఇంకా డబుల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేయగలిగితే కొంతవరకు వాళ్ళని క్యాటర్ చేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా మీరు చూసారేమో, ఎప్పుడన్నా కోర్టుకు వెళ్ళి చూడండి, ఏదైనా కేసులోనో ఏదోనో హాఫ్ డే కాల్ వర్క్కి వెళ్ళిపోతుంది. అంటే జడ్జీలు ఏం చేయగలుగుతారు మిగతా హాఫ్ రోజులో? హాఫ్ డే కాలింగ్ వర్క్కి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంక ప్రజెంటేషన్ ఏముంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఏముంటాయి, ఏం జడ్జిమెంట్లు ఇస్తారు? కాబట్టి కోర్టుల సంఖ్యను కూడా ఇంతకు 3 పెంచాల్సిన అవసరం ఉంది. సో ఇవి 2 జరగాలి. అదేవిధంగా శిక్షలు అమలు జరిగేటప్పుడు వాయిదాల పద్ధతిని తగ్గించాలి. దానికి ఒక చట్టం రావాలి. ఇట్లాంటి హేయమైన కేసులు ఏమైనా జరిగితే 6 నెలల లోపల, 3 నెలల లోపల లోయర్ కోర్టు, ఇంకో 3 నెలల లోపల హైకోర్టు, ఇంకో 3 నెలల లోపల సుప్రీంకోర్టు, గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోసం 1 నెల, దాదాపు 10 నెలల్లో వాడు ఉరిశిక్ష తీసుకొని ఆ శిక్ష అనుభవించాల్సిన అవసరం ఎంత ఉంది? ఉరిశిక్షని ఇంకో శిక్ష అండి. కాబట్టి ఆ విధమైనటువంటి టైం ఫ్రేమ్ ఉండేటువంటి ఒక చట్టం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మామూలుగా ఉంది, శిక్ష కఠినంగా ఉంది, ఇన్వెస్టిగేషన్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ లేట్ అవుతుంది. ఇట్లాంటి కేసులకి మాత్రం డెఫినెట్గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి, ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేయండి, 90 డేస్లోనే ఛార్జ్షీట్ వేయాలి అనే ఫండమెంటల్ రూల్ ఉంది మనకి. కానీ దాన్ని
అనేక కారణాల వల్ల డిలే చేస్తున్నాడు. ఆ విధంగా లేకుండా ఒక చట్టాన్ని రూపొందించండి. ఏది 1 year లోపల సుప్రీంకోర్టు వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ టైం ఫ్రేమ్లోనే చేయాలని చట్టం తేగలిగితే డెఫినెట్గా కొంతవరకు మేలు జరుగుతుందండి. సార్ ఇప్పటి వరకు ఒక ఆఫీసర్గా మంచి సమాచారం అంతా అందించారు, టాప్ టు బాటం వరకు. అంటే ఒక తండ్రిగా మరి దేశంలో ఉన్నటువంటి మాలాంటి మహిళలకి సమాజం నుంచి కానీ, మరి ఇటు గవర్నమెంట్ నుంచి కానీ, తల్లిదండ్రుల నుంచి కానీ ఎలాంటి భద్రత ఉండాలంటే ఏం చెప్తారు? ఒకటండి, అతి ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులు ఆ అమ్మాయిల్ని అబ్బాయిల్ని పెంచుతారు. పెంచేటప్పుడు అమ్మాయిల్ని తక్కువ చేసి అబ్బాయిల్ని ఎక్కువ చేసి పెంచొద్దు. ఒకటి, అమ్మాయికి ఏదైతే బయటికి వెళ్ళేటప్పుడు మీరు సూచనలు సలహాలు ఇస్తారో అంతకంటే ఎక్కువగా జాగ్రత్తలు కొడుకుకి చెప్పాల్సిన అవసరం ఉంది. అది జరగటంలా. వాడే ఉంది మగవాడు పుట్టకొచ్చి పెట్టుకొని తిరుగుతాడండి, తప్పది. అయ్యా నువ్వు బయటికి వెళ్తున్నావు, నాలాంటి అమ్మలు ఉంటారు, నీ చెల్లి లాంటి చెల్లెళ్ళు ఉంటారు, నీకు సమాజంలో మీకు కావాల్సిన వాళ్ళంతా ఉంటారు, వాళ్ళ పట్ల జాగ్రత్తగా వ్యవహరించు, తప్పుడు వ్యవహారాలు చేయొద్దు అని అనునిత్యం చెప్తా ఉంటే, ఒకవేళ ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ ఏజ్లో పియర్ గ్రూప్ ఏజ్లో అమ్మ నాన్న చెప్పేది వినరు. పియర్ గ్రూప్ వాళ్ళకి ఫ్రెండ్స్ ఏం చెప్తే అది వింటారు. తల్లిదండ్రుల ప్రభావం చాలా తక్కువ ఉంటుంది పియర్ గ్రూప్కి. సో టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. మీ గురించి తెలుసుకోవాలంటే మీ స్నేహితులు ఎవరో చెప్తే చాలు, వాళ్ళ క్యారెక్టర్ చెప్తే మీరు కూడా సేమ్ బాపతే అని చెప్పొచ్చు. కాబట్టి స్నేహితులతో ఎవరు కరెక్ట్గా ఉంటున్నారు, ఎవరు ఆ స్నేహితులు అనేది డెఫినెట్గా తల్లిదండ్రులు గుర్తించాలి, వాళ్ళతో మాట్లాడాలి. అది జరగటంలా. సో కాబట్టి తల్లిదండ్రులకు చెప్పేది ఏమిటంటే, మీ అబ్బాయి ఇటువంటి వెధవల్ని పెంచేటప్పుడు, అరే నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ విధంగా చేయకూడదని చెప్పి తల్లిదండ్రులు ముందు వార్నింగ్ ఇచ్చి పెంచి ఉంటే ఇది ఇంత ఘోరం జరిగేది కాదు. నేనేమంటానంటే, తల్లిదండ్రులు పిల్లల్ని, మగపిల్లవాడికి, అమ్మాయి కంటే మగపిల్లవాడికే ఎక్కువ స్వాతంత్రం ఇవ్వడం కాదు, ఇటువంటి చెప్పాలి. అరే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇన్ ది సొసైటీ, నీ జీవితాన్ని నాశనం అయిపోతుంది అనేది తల్లిదండ్రులు చెప్పాలి. అది ముఖ్యంగా కాలేజీల్లో, స్కూళ్ళల్లో కూడా ఇది డెఫినెట్గా మీ జీవితం బాగుండాలంటే ఇటువంటి చెడ్డ పనుల నుంచి దూరంగా ఉండండి. సమాజంలో ఉన్నారు మీరు, సమాజానికి హితకారిగా ఉండాలనేది స్కూళ్ళల్లో టీచర్లు మారల్ క్లాస్ పెట్టాల్సింది. ఈ మధ్యకాలంలో మారల్ క్లాసులు లేవు. సో దానివల్ల ఏమైందంటే మారల్స్, ఎథిక్స్ సమాజంలో పొరబడిపోతున్నాయి. కాబట్టి పిల్లలను తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ, స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ ఎథిక్స్కి, మారల్స్కి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వండి. కెరియర్ ఏముందండి, ఏం చేసినా బ్రతికిపోతారు. ఒక్కోసారి ఏమి లేని మట్టమ్మి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా, మెయింటైనింగ్ క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి తమ మగపిల్లల్ని, ఆడపిల్లల్ని సమానంగా పెంచండి. అదేవిధంగా మగపిల్లలకి బాధ్యత తెలియజేయండి. ఒక సమాజంలో ఎవరైనా, ఒక అమ్మాయి పట్ల ఎవరైనా ఇతర వ్యక్తులు చెడ్డగా ప్రవర్తిస్తున్నారంటే ధీటుగా నిలబడి ఆ విధంగా చేయడం తప్పని వాళ్ళకి చెప్పండి. ఈ విధంగా చేయగలిగితే డెఫినెట్గా కొంతవరకు ప్రొటెక్షన్ అవుతుంది. అదేవిధంగా అమ్మాయిలకు కూడా తమ ఏ ప్రదేశాల్లో ఉన్నారు, వాళ్ళ లిమిట్స్ ఏంటి, వాళ్ళు ఎవరైనా ఇటువంటి దాంట్లో చిక్కుకుంటే ఏ నంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్గా ఆమె రక్షించబడుతుంది. ఆ టెలిఫోన్లో 4-5 నంబర్లు చాలా ఉన్నాయి, ఇంపార్టెంట్ నెంబర్స్. ఆ పోలీసులకి 100కి కాల్ చేయొచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎమర్జెన్సీ కాల్స్ చేయొచ్చు. సో ఆ విధంగా మీరు నంబర్లు పెట్టుకొని మీ అత్యవసర పరిస్థితుల్లో వాటిని వినియోగించండి. అదేవిధంగా మీకేమైనా లేడీస్కి ఎవరితోనైనా ముప్పు వాటిల్లుతుంది అంటే జనసమూహంలోకి వచ్చేయండి. మీరు వెళ్ళే ప్రదేశం సేఫ్ కాదు అనుకుంటే అక్కడికి వెళ్ళకండి. అదేవిధంగా మీరు ఉండే ప్రదేశం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేదు అంటే డెఫినెట్గా దానికి మీ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ఏమైనా వ్యవహారం ఉంటే మీరు దాన్ని గట్టిగా గుర్తుంచుకోండి. అదే నేను ఈ గడ వేసుకోవాలా, ఎస్ ఆ రూమ్ గడే లేదు కదా, అప్పుడు తెరిచి పడుకుంది. లేదు అంటే 2-3 హాస్టల్లో ఉండే దగ్గర లేకపోతే ఇంకో దగ్గర పడుకొని ఉండాలి. అంటే ఆమె ఇంత ఘోరం జరుగుతుంది అని ఊహించి ఉండకపోవచ్చు. కాదు, ఇంత క్రితం కూడా చాలాసార్లు అక్కడ పడుకున్నాను, ఏం కాలేదనేటువంటి ధీమా అయి ఉండొచ్చు. ఏది ఏమైనా తల్లిదండ్రులు కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఏమైనా అదే కాదు, మీకు ముఖ్యంగా చాలాసార్లు చూస్తుంటాం, ఎవరన్నా ఒక అమ్మాయిని ఎవరో ట్రీట్ చేస్తుంటే ఏదో ఫోటోలు తీసుకుంటూ పోతున్నారు తప్ప చైన్ స్నాచింగ్ చేస్తుంటే వాడిని పోయి అడ్డుకోవడం జరగటంలే. ఆ విధంగా చేయాలి, సమాజం కూడా గుర్తించాలి. సపోజ్ ఇట్లాంటి వాళ్ళు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే వాడిని సమాజం నుంచే వెలివేసేటట్టు చేయండి. చేస్తే డెఫినెట్గా ఇటువంటి సంఘటనలు జరగవు. అదేవిధంగా ఇంకోటి, ఇటువంటి జరిగిన సందర్భంలో ఇమ్మీడియట్గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి.
ఆ కోర్టులో విచారణ తొందరగా జరగాలి. ఇటువంటి హేయమైన నీచమైన కేసెస్లో విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమంతకు తాము ముందుకొచ్చి తమ చూసింది ఆ కేసుకు సంబంధించింది ఏమైనా ఉంటే ముందుకొచ్చి చెప్పండి. ఆ విధంగా చేసిన దానివల్ల మీరు ఒక కేసుకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా ఒక దోషిని మీరు శిక్షించడానికి తగినటువంటి సాక్ష్యాలు ఇవ్వబడిన వాళ్ళు అవుతారు. కాబట్టి డెఫినెట్గా ఈ విధంగా చేయగలిగితే వాడికి ఏదైనా శిక్ష పడుతుంది. మరణ శిక్ష పడాలని కూడా కోరుకోండి. ఆ విధంగా జరిగితే ఏదైనా కేసులో ఇమీడియట్గా శిక్ష పడింది అనుకోండి, ఇవాళ ఆఫెన్స్ జరిగింది, ఇవాళ రేప్ చేశాడు, మర్డర్ చేశాడు, 6 నెలల్లో మనకి ఉరిశిక్ష వచ్చింది, అది కన్ఫర్మ్ అయి ఉరిశిక్షకు అర్హుడైపోయాడు అనుకోండి, అప్పుడు ఉరి తీశాడు అనుకోండి, డెఫినెట్గా సమాజంలో కూడా మొన్నటికి మొన్న జరిగింది, ఇవాళ వానికి ఉరిశిక్ష వచ్చింది. లేదు 10 ఏళ్ల క్రితం వాడు రేప్ చేసినాడు, ఏమి కాలేదు, యావజ్జీవం వచ్చిందంటే ఎవడు పట్టించుకోడు. అదే కాకుండా ఇటువంటి వాళ్ళకి బెయిల్స్ ఇవ్వకండి. బెయిల్స్ ఇస్తే వాడు కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు. సో సమాజం దీన్ని ఒక నిర్దిష్టమైన కేసుగా భావించి ఇటువంటి వాళ్ళలో ఏది తెలిసినా సమాజంలో ఉండేవాళ్ళు, ఆ హాస్పిటల్లో ఉండేవాళ్ళు కానీ ఆ ఎవిడెన్స్ని మొత్తం ఆ కోర్టు ద్వారా పోలీసులకు కానీ ఇవ్వగలిగితే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సార్.